నమస్కారం. శ్రీ మహామాయి భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మేము తలకొండపల్లి మండల క్షేత్రంలో కొలువైన శ్రీ మహామాయి నాగకాళీ దేవిని శ్రీ లక్ష్మీ స్వరూపురాలుగా కొలుస్తాం. నమోస్తుతే మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మా ఇలవేలుపైన మహామాయి దేవి ఈ మండల క్షేత్రంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే వెలిసినట్లుగా ఇక్కడ చరిత్రలో చెప్తూ ఉన్నాయి. పూర్వము ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఒక గుహలో, అంటే సుమారుగా 3.5 అడుగుల ఫీట్ల గుహలో సామాన్య మానవులు ఎవరు కూడా ప్రవేశించినట్టుగా చిన్నగా పోయి, చిన్నపిల్లలు ఏ విధంగా అయితే భూమి మీద పాక్కుంటూ పోతారో ఆ విధంగా పోయి ఆ మహమ్మాయి దేవిని ప్రార్థించేవాళ్ళు, పూజ చేసుకునేవాళ్ళు మన విశ్వకర్మ వంశీయులు. ఆ తర్వాత కాలక్రమేణా అన్ని మిషనరీ డెవలపింగ్ అయిన నేపథ్యంలో జేసీబీలను పెట్టేసి గుండ్లను తొలగించడము, గుండ్లను శుద్ధి తీసేసి లోతు తవ్వేసి మన మనుషులు వచ్చి పూజలు చేసుకునేట్లుగా అనువుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మహమ్మాయి నాగకాళీ దేవితో పాటు శివాలయం అమ్మవారి వెనుక దిక్కులో అమ్మవారికి వాయువ్య దిశలో శివాలయం ఉంటుంది. అక్కడ దాని పక్కనే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంటుంది. అమ్మవారితో పాటు స్వయంభూగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శివాలయ దేవాలయాలు కూడా ఆనాటి నుంచే చరిత్రలో వస్తూ ఉన్నాయి. అక్కడే లక్ష్మీ నరసింహస్వామి దేవికి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట అని, అక్కడ ఉన్న చెరువుని గిద్ద అని, దేవుని గిద్ద అని, ఇక్కడ మహమ్మాయి దేవి దగ్గర ఉన్న గిద్దెను ఇక్కడ ఈ ప్రాంతాన్ని మమ్మాయి గిద్ద అని పిలుస్తూ వస్తూ ఉండేవారు. ఈ విధంగా ఈ మన విశ్వకర్మ వంశీయులే ఈ అమ్మవారిని ఇప్పటి వరకు పూజిస్తూ ఉన్నారు. నేటి నుంచి గ్రామంలో కూడా ప్రజలందరూ తెలుసుకొని అమ్మవారి యొక్క శక్తులను, మహిమలను తెలుసుకొని వాళ్ళు కూడా మొక్కులు మొక్కుకొని సంతానము, విద్య, అభివృద్ధి, విదేశీయానం లాంటి మొక్కులు తీర్చుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. ప్రజలారా, మీరు కూడా మహమ్మాయి దేవిని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా ఇంటి దేవతగా అని చెప్పేసి ఇలవేల్పుగా నమ్మి కొలుస్తారని ఆశిస్తూ జై మహమ్మాయి. జై మహమ్మాయి. గురువే సర్వలోకార్విషజే వరోగినాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తుతే. నా పేరు వచ్చేసి నరేష్ ఆచార్యులు, ఆర్యార్చకుడు. కాబట్టి శ్రీ మహామాయ నాగకాళీ దేవత తలకొండపల్లి గ్రామంలో వెలిసింది. ఇక్కడ పూర్వకాలం నుంచి ఈ మహామాయ నాగకాళీ దేవత అనేది దేవాలయం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వబ్రాహ్మణులు భక్తులు వచ్చి పూజిస్తారు. కాబట్టి తర్వాత క్రమక్రమంగా గ్రామం నుంచే భక్తులు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు శరన్నవరాత్రులు కూడా మనము 9 నవరాత్రులు జరుపుకొని ఈరోజు కూడా పూర్ణావతి జరుపుకున్నాము. చాలామంది కూడా భక్తులు వచ్చి ఉన్నారు. కాబట్టి ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ కూడా ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రులు అయ్యి ఆ యొక్క అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళందరూ కూడా భక్తులు కూడా దర్శనం చేసుకుంటూ వాళ్ళకు కూడా విద్య కానీ, సంతానం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, అనేక ధనం ధాన్యాలు, కనక వస్తు వాహనాలు కూడా వాళ్ళకు ఆ అమ్మవారికి ఇస్తుంది. వాళ్ళు సంతోషించి కోరుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని మీ కోరిక తీసుకొని వెళ్ళిపోవాలని మా యొక్క ప్రార్థన. జై. మీరందరూ ఫ్యామిలీ నిలబడండి. ఒకసారి అది ఎట్లా వచ్చింది సార్? మెడిటేషన్ చేయాలి.